హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నాటుకోడి చికెన్ బిర్యానీ చేద్దాం. అది కూడా కుక్కర్లో. ఎందుకంటే నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. సరే, ఫస్ట్ అయితే మనం రైస్ కడిగి పెట్టుకుందాం పక్కన. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్ మంచిగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని 1కి 2 గ్లాసులు చప్పున వాటర్ వేసి నానబెట్టుకోండి. ఒక మినిమం హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. అది కూడా రైస్ టు రైస్ చేంజ్ అవుతుంది, వాటర్ రేషియో కూడా. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు చికెన్ని వాష్ చేసుకొని పెట్టుకుందాము. నాటుకోడి కొంచెం స్మెల్ ఉంటుందండి, అందుకని ఉప్పు పసుపు వేసి 1కి 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనకి తినేటప్పుడు కొంచెం నాటు అది ఆ స్మెల్ తెలుస్తుంది. అలా కాకుండా ముందే క్లీన్గా వాష్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి కట్ చేసి మిక్స్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే బిర్యానీకి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవడమే బాగుంటుందండి. మ్యాక్సిమం అలాగే వేయడానికి ట్రై చేయండి. ఇదంతా అందులో వేసే మసాలాస్, ఇంకా పుదీనా, కొత్తిమీర కావాల్సినవన్నీ ఫస్ట్గా రెడీ చేసి పెట్టుకోండి. ఏమేమి వేయాలో నేను వేసేటప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో సాల్ట్, పసుపు, తర్వాత జీలకర్ర ధనియాల పొడి, ఇది కూడా నేను ఫ్రెష్గా చేసి పెట్టుకున్నానండి. అండ్ కారం, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది. తర్వాత గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి ఒక నిమ్మ చెక్క ఫుల్గా పిండుకోండి. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునేలా అయితే ఒక ఫుల్ నిమ్మకాయ పడుతుంది. నేనైతే ఒక 1/2 kg చికెన్కి చేస్తున్నాను. 1/2 kg చికెన్ 2 గ్లాసులు బియ్యంకి చేస్తున్నాను. నెక్స్ట్ థిక్ కర్డ్, అంటే మీగడతో ఉంటుంది కదండి, ఆ కర్డ్ యాడ్ చేసుకోండి. ఫుల్ ఈ మ్యారినేషన్ అంతా బాగా కలుపుకోండి. నేను గరిటతో కంటే చేత్తో కలుపుకోమనే చెప్తాను, ఎందుకంటే ప్రతి ముక్కకి ఆ మసాలా అంతా పడేలా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. టైం ఉంటే ఒక 1 hour ఫుల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోండి, హాఫ్ మూన్స్లా. తర్వాత చిల్లీస్, ఇది చూడండి, ఫుల్గా చీరేసి మాత్రం వేయకండి. నేను క్లిప్లో చూపిస్తున్నట్టు జస్ట్ స్లిప్ చేసి వేసేయండి. లేదంటే ఆ గింజలు పడి బిర్యానీ అంతా గొంతు ఘాటుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కారం తెలుస్తుంది కానీ గొంతు మండదు.
బిర్యానీ ఆయిల్తో కంటే నెయ్యితో చేసుకోవడమే టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ నెయ్యిలోనే హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా. లేదంటే కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేపుకోవచ్చు. ఫస్ట్ హోల్ గరం మసాలా మాత్రం నెయ్యిలోనే ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దానికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. వేసి పచ్చివాసన పోయేదాకా వేపండి. నేను స్టీల్ దానిలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ సార్లు కలుపుతున్నాను. మీరు మీ చేసే పాత్రను బట్టి చూసుకోవచ్చు. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. కలిపి ఒకసారి మూత పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 2 to 3 విజిల్స్ వరకు వస్తే చికెన్ టెండర్గా కుక్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఉడకాలంటే మీకు టైం పడుతుందండి. నార్మల్ బ్రాయిలర్ చికెన్కి నాటుకోడికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకని అప్పుడు మీకు టైం సేవింగ్ ఉంటుంది. చికెన్ చాలా వరకు కుక్ అయి ఉంటుందండి ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి రైస్ వేసిన తర్వాత చికెన్ కుక్ అవ్వడం కుదరదు కదా, అందుకని ఇప్పుడే ఒక 80% అయినా కుక్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మనం రైస్తో పాటు నానబెట్టాం కదండి, ఆ వాటరే పోయాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చికెన్ నుంచి వాటర్ వచ్చిందంటే కొద్దిగా వాటర్ తగ్గించుకొని ఆ బియ్యంలోవి అవే వేసుకోండి. లేకుంటే ఫ్లేవర్ పోతుంది అని అనిపిస్తుంది నాకు. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మనం వేయడానికి కుదరదు కదా. ఫైనల్గా అన్నీ సెట్ చేసుకున్న తర్వాతే రైస్ వేసుకోండి. ఒక్కసారి కలిపి హైలో పెట్టుకోండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. వాటర్ చాలా వరకు అయిపోయి, అంటే ఒక 75% వాటర్ అయిపోయి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇలా ఒక ప్యాన్ ఏదైనా పాతది ఉంటుంది కదా ఇంట్లో, అది దమ్ కోసం పెట్టుకొని పైన బిర్యానీ పెట్టుకోండి. లేదంటే అడుగు పడుతుంది, మళ్ళీ స్మెల్ అది వచ్చి బిర్యానీ అంతా పాడైపోతుంది కదా. ఇలా పెట్టుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ ప్యాన్ వేడెక్కేదాకా. తర్వాత మీడియం టు సిమ్లోకి ఫ్లేమ్ తెచ్చుకోండి. ఒక్కొక్కరు బాగా పలుగ్గా తింటారు కదా బిర్యానీ. మా ఇంట్లో కొంచెం మాయిస్ట్ బిర్యానీని ఇష్టపడతారండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చుకోండి. ఇదండి మన నాటుకోడి బిర్యానీ. ఇది స్పైసీగా చాలా బాగుంటుంది. వేరే కర్రీ ఉండాలి అని ఏం లేదు, రైతాతో మీరు ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నాకు రివ్యూ కూడా రాయండి మీరు ట్రై చేసిన తర్వాత. థ్యాంక్ యూ.